Let us turn to Genesis ఆదికాండం ఒకసారి చూద్దాము. 43 43వ అధ్యాయము and verse 26. 26వ వచనము. When Joseph came home, they brought him the present which was in their hand and to the house and bowed themselves to him to the earth. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. Here we see the elder brothers of Joseph. ఇక్కడ యోసేపు అన్నలను మనం చూస్తూ ఉన్నాము. And these people are bowing down themselves to the earth. ఈ అన్నలు నేలకు సాగిలపడి ఉన్నారు యోసేపు ముందర. The brothers brought gift such as honey, spices, myrrh nuts and almonds. యోసేపుకు కానుకగా ఇవ్వడానికి వారు విలువైనటువంటి తేనె, అక్కడ ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చారు. And almost instructed by their father Jacob to secure the release of Simeon and ensure treatment. వచ్చినటువంటి యోసేపు అన్నలు ఏ రీతిగానైనా చెరలో ఉన్న షిమ్యోను విడుదల పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఎలాగైనా అతని విడుదల చేసి తీసుకురండి అని భద్రతతో పంపించాడు. From the ruler of Egypt, that is Joseph. ఐగుప్తు అధికారిగా ఉన్నటువంటి యోసేపు నుండి విడుదల చేసి తీసుకురమ్మని చెప్పాడు. This act of bowing fulfilled Joseph's prophecy from dream. వారి అన్నలు నేలన సాగిల పడటము అనేది యోసేపుకు అంతకు ముందే దేవుడు దర్శనం ఇచ్చినటువంటిది నెరవేర్పుగా చూస్తున్నాము. The family lightly treated the dreams. ఆ కుటుంబం అంతా కూడా యోసేపు కలలను ఎంతో తేలిగ్గా ఎంచారు. Genesis 37:9. 37వ అధ్యాయము 9వ వచనం ఒకసారి He చూద్దాము. dreamed yet another dream and told to his brethren and said, Behold, I have dreamed a dream more, and behold, the sun, the moon, and 11 stars made obeisance to me. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. This dream representing the parents, the father and the mother and the elder brothers, they were submitting to him. మరి ఈ కళను, ఆ భావమును చూసినట్టయితే అతని తండ్రి అతనికి ఉన్నటువంటి అన్నలు సైతము అతనికి మ్రొక్కుతున్నట్టుగా లేదా సాగిల పడుతున్నట్టుగా చూస్తున్నాము. And indicated God's plan for his future authority. అదే రీతిగా భవిష్యత్తులో అతనికి ఇవ్వబోతున్న అధికారాన్ని సూచిస్తూ ఉంది ఈ కళ. Isaiah 45 యెషయా గ్రంథము 45వ అధ్యాయము verse 22. 22వ వచనము. God calls all people to look to me and be saved, all you the ends of the earth, for I am God and there is none else. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన భూనివాసులందరూ కూడా ఆయన వైపు చూడాలి అని ఆశపడుతూ ఉన్నారు. I have sown by myself, 23rd verse, the word is gone out of my mouth, and righteousness and not returned unto me. Every knee shall bow and every tongue swear. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. Every tongue shall swear and every knee shall bow. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేస్తుంది అని చెప్పబడింది. That's the word of God. అది దేవుడిస్తున్నటువంటి మాట. You have to know it. Every knee shall bow and every tongue confess his name. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకుంటుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. Acts 1st chapter అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము and 10th verse. 10వ వచనము. And while looked steadfastly toward heaven as he went up, behold, 2 men in white apparel. Acts 1 verse 10. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా,
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. What did they say? ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు? Men of Galilee, గలిలయ మనుషులారా, why are you standing gazing up into heaven? ఎందుకు అలాగా నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? This same Jesus which is taken up from you into heaven shall so come in like manner as he is seen him go into heaven. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పిరి. The Lord Jesus, after his resurrection, he went up to heaven. యేసు ప్రభువు ఆయన పునరుత్థానం చెందిన తర్వాత పరలోకమునకు ఆరోహణమయ్యారు. He was crucified ఆయన సిలువ వేయబడ్డారు, and suffered much ఎంతగానో శ్రమ నొంది ఉన్నారు. for our sins, మన పాపముల నిమిత్తము, for our blessing, మనలకు ఆశీర్వాదకరంగా ఉండు, for our safety of the soul, మన ఆత్మల క్షేమము కొరకు. and he was made head of all the creation and all the things and every power. ప్రతి దానిపైన సర్వాధికారము పొందిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. And here we see Joseph. ఇక్కడ మరి మనం యోసేపును చూస్తున్నాము. He also, like manner, he suffered. యోసేపు కూడా అదే రీతిగా శ్రమ నొంది ఉన్నాడు. Genesis 37 ఆదికాండము 37వ అధ్యాయము and 10th verse. 10వ వచనము. And he told it to his father and his brethren, and his father rebuked him and said unto him, What is this dream that thou hast dreamed? Shall I, thy mother and thy brethren, indeed come and bow down ourselves to the earth? అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. Yeah, God has a great plan for Joseph. యోసేపు ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. So to fulfill that promise, Joseph had to suffer a lot. ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానములను, ఆ దర్శనాలను నెరవేర్చట కొరకు యోసేపు ఎంతగానో శ్రమ పొందవలసి వచ్చింది. God gave the dream. దేవుడు కలనిచ్చాడు. He believed the dream. యోసేపు ఆ కలను నమ్మి ఉన్నాడు. John 19:21. యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. What do we see about Jesus? యేసును గురించి అక్కడ ఏమని చూస్తున్నాము? The priests were against him. యాజకులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. They said, the chief priests of Jews to Pilate, write not the king of Jews, but that he said, I am the king of Jews. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము, కానీ యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, They were full of jealousy వారు పూర్తిగా అసూయతో నింపబడ్డారు about Jesus. యేసును గూర్చి. 15th verse. 15వ వచనము. But they cried out, away with him, crucify him. Pilate unto him, shall I crucify your king? The chief priests answered, we have no king but Caesar. అందుకు వారు, ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. There is no king but Caesar. మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అన్నారు. Let us again come to Genesis మరలా ఆది కాండం చూద్దాము. 37 37వ అధ్యాయము and verse 20. 20వ వచనము. Come now, therefore, let us slay him. This is about Joseph. When his father sent for them with some food material, when he was searching, he found them out, and then they were telling within themselves, Come now, therefore, let us slay him and cast him into some pit, and we will say, some evil beast hath devoured him, and we shall see what will happen. 20వ వచనం. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసేనని చెప్పుదము.
అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. What will become of his dreams? అతని కలలు ఏమైపోతాయో చూద్దాము. God had a beautiful plan for Joseph, దేవుడు యోసేపు ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. but they were not humble enough to take those dreams. అయితే వారు దీనులై ఆ కలను అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. Yeah, because they were elder brothers. వారు అతనికి అన్నలు గనక. How many people they have jealousy in their hearts? ఎంతమంది తమ హృదయాల్లో అసూయతో ఉంటున్నారు. If anybody is blessed in his life, ఎవరైనా తమ జీవితాల్లో ఆశీర్వదింపబడితే immediately jealousy takes hold of them. వెంటనే అసూయ అనేది వారిలో నింపబడుతుంది. They are filled with this rotten thing. వారు ఈ కుళ్ళుతో నింపబడుతూ ఉంటారు. Their heart is not right. వారి హృదయము సరి అయినదిగా ఉండదు. When anybody, even your younger brother, younger sister, if she is blessed, ఒకవేళ ఎవరైనా నీ చెల్లి గాని తమ్ముడు గాని ఆశీర్వదింపబడినట్టయితే, when they are used of God, వారు దేవుని చేత వాడబడినప్పుడు what must you do? ఏం చెయ్యాలి? నీవు You must really praise God. నీవు నిజంగా దేవుని స్తుతించాలి. Lord, thank you. ప్రభువా కృతజ్ఞతలు. This, even though this is younger to me, వీరు నాకంటే చిన్నవారైనప్పటికీ you are using them, you are using her, you are using him. మీరు ఆమెను లేదా అతనిని వాడుకుంటున్నారు. I thank you. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Yeah, that's a beautiful heart. అది ఒక మంచి హృదయము. It is a right kind of heart. అది సరి అయిన హృదయము. Yeah, it is pleasing unto Jesus. అది యేసుకు ఇష్టమైనటువంటి హృదయము. Yeah, how is your heart? మరి నీ హృదయం ఎలాగుంది? Are you filled with jealousy నీవు అసూయతో నింపబడ్డావా and hatred? లేదా ద్వేషముతో నింపబడ్డావా? When you hear the word of God, దేవుని వాక్యం వింటున్నప్పుడు God will search your heart. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. When he searches your heart, ఆయన నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు God will show you your weakness. ఆయన నీ బలహీనతను నీకు చూపిస్తాడు. In what way you are grieving God? ఏ రీతిగా నువ్వు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు అనేది. In what way you are grieving the Holy Spirit? ఏ రీతిగా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు అని. When the Holy Spirit is showing you your heart condition, పరిశుద్ధాత్ముడు నీ హృదయ పరిస్థితిని నీకు చూపించినప్పుడు, when you think of these elder brothers and Joseph, ఈ యోసేపును గూర్చి అతని అన్నలను గూర్చి మనం చూసినట్టయితే, and also this chief, the priest and Jesus, ఇక్కడ ప్రధాన యాజకులను యేసును గూర్చి చూసినట్టయితే you can see your own heart మరి condition. నీ హృదయ పరిస్థితి ఎలాగుంది అనేది నీకు అర్థమవుతుంది. Yeah, these people know about God and the law of God, మరి ఈ ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం ఏంటి అనేది తెలుసు. but the light was not entering into their hearts. అయితే వెలుగు అనేది వారి హృదయంలోనికి ప్రవేశించట్లేదు. Jesus was always a hindrance to them. యేసుక్రీస్తు అన్ని వేళలా వారికి ఒక ఆటంకంగానే ఉంటున్నాడు. They are in the work of God, వారు దేవుని పనిలోనే ఉన్నారు. a work of the holy temple. దేవాలయపు పనిలో ఉన్నారు. But even then, అయినప్పటికీ కూడా their hearts are not right with God. వారి హృదయాలు అనేవి దేవునితో సరిగ్గా లేవు. You are in the service of God. నీవు దేవుని సేవలో ఉన్నావు. And what is your heart? God will show you. మరి నీ హృదయం ఏంటి అనేది దేవునికి చూపిస్తారు. What kind of hatred is there? ఎలాంటి ద్వేషం ఉన్నది అనేది, What kind of jealousy is there in you? ఎలాంటి అసూయ నీలో ఉన్నది. If there is anything that is not of God, దేవునిది కాని ఏదైనా ఉంటే it is the time for you to set it right. దాన్ని సరి చేసుకోవడానికి ఇదే సమయము.